హే మిత్రులారా, చిన్న ప్రశ్న. మీరు ఎప్పుడైనా భారీ రావణాన్ని అగ్నిలో కాలిపోతూ చూసి వావ్, ఇది ఎంత అద్భుతంగా ఉంది అనిపించిందా? కాని ఆ తర్వాత ఆలోచించారా, మనం నిజంగా దీన్ని ఎందుకు జరుపుకుంటున్నామని? ఇది చాలా సులభంగా అనిపించవచ్చు, కాని దీని వెనుక ఒక అద్భుతమైన కథ ఉంది. ఇది కేవలం ఆటపాటలు, పండుగ సరదా మాత్రమే కాదు, చాలా ఆసక్తికరమైనది. కాబట్టి చివరి వరకు చూడండి. భారతదేశం పండుగలతో నిండిపోయింది, కాని దసరా ప్రత్యేకం. చిన్న గ్రామాల నుంచి పెద్ద నగరాల వరకు అందరూ దీన్ని జరుపుకుంటారు. దీని ముఖ్య ఉద్దేశ్యం చాలా సులభం: మంచి ఎప్పుడూ చెడుకి మించిపోతుంది. ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే, ఉత్తర భారతంలో రాముడు రావణాన్ని ఓడించిన కథ సెలబ్రేట్ చేస్తారు. కాని తూర్పు భారతంలో దేవీ దుర్గా మహిషాసురాన్ని ఓడించిన కథ సెలబ్రేట్ చేస్తారు. రెండు వేరే కథలు, కాని పాఠం ఒకేంటి అంటే ఎప్పుడూ మంచి గెలుస్తుంది. రామాయణ కథలో రావణం సీతాను అపహరించాడు. రాముడు ఆమెను రక్షించడానికి బయలుదేరాడు. ఆయన ఒంటరిగా కాదు, హనుమాన్ మరియు తన సేన కూడా ఆయనతో ఉండగా పెద్ద యుద్ధం జరిగింది. చివరికి రాముడు రావణాన్ని ఓడించాడు. అందుకే మనం భారీ రావణం దిష్టిబొమ్మను కాల్చుతాము. ఇది కేవలం సరదా కోసం కాదు, ఇది ఒక గుర్తింపు: ఎంత బలంగా ఉన్నా చెడు ఎల్లప్పుడూ ఓడిపోతుంది అని. చివరగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన పాఠం ఏమిటంటే, సత్యం మరియు ధైర్యం ఎప్పుడూ గెలుస్తాయి, ఎప్పుడూ గివప్ కాకూడదు. ఇక కొందరు ప్రాంతాలలో దసరా ప్రధానంగా దేవీదుర్గా గూర్చి జరుపబడుతుంది. మహిషాసురం అనే శక్తివంతమైన రాక్షసుడు భయంకరంగా ప్రజలను ఇబ్బంది పెట్టేవాడు. దేవీదుర్గా ఆ రాక్షసాన్ని నెగ్గడానికి వచ్చి శక్తి, ధైర్యం మరియు సత్యంతో యుద్ధం చేసింది. చివరికి ఆమె మహిషాసురాన్ని ఓడించి ప్రజలను రక్షించింది. దీని ద్వారా మనకు ఒక పాఠం వస్తుంది: ఎంత శక్తివంతమైన చెడు ఉన్నా సత్యం, ధైర్యం మరియు న్యాయం ఎల్లప్పుడూ గెలుస్తాయి. మనం ధైర్యంగా నిలబడితే ఎలాంటి సమస్యను ఎదుర్కొని ఎదురులో నుంచి విజయం సాధించవచ్చు. ఇప్పుడు అడగవచ్చు, ఎందుకు రిచువల్స్, ప్లేస్, అలంకరణలు, స్వీట్స్? రావణాన్ని కాల్చడం కేవలం వినోదం కాదు, ఇది ప్రతీక. ఎంత బలంగా ఉన్నా చెడు ఎల్లప్పుడూ ముగుస్తుంది అని చూపిస్తుంది. రామలీల ప్రదర్శనలు, అందంగా అలంకరించిన పండాళ్లు పెద్దలకు సత్యం, ధైర్యం మరియు ఇతరులకు సహాయం చేయడం వంటి గుణాలు నేర్పుతాయి. మిఠాయిలు, బహుమతులు పంచడం ఆనందాన్ని పంచడం కోసం. వేరువేరు ప్రాంతాలలో వేరువేరు విధంగా జరుపుకుంటారు. ఉత్తర భారతంలో రామలీల, బెంగాల్లో దుర్గా పూజ, కర్ణాటకలో దసరా. కాని మెసేజ్ ఏకైకం: కలిసి ఉండు, ఆనందించండి, మంచితనం గెలిచిన తాన్ని జరుపుకోండి. ఇప్పుడు ప్రెజెంట్ డే సెలబ్రేషన్స్ చూద్దాం. వీధులు దీపాలతో వెలిగిపోతాయి, పాఠశాలల్లో నాటకాలు జరుగుతాయి, మార్కెట్లలో మిఠాయిలు, ఆటపాటలు నిండిపోయాయి, కుటుంబాలు కలుస్తాయి, మిత్రులు నవ్వుతారు, పిల్లలు ఎక్సైట్మెంట్తో ఎగరేస్తారు. అద్భుతం ఏమిటంటే, ఈవెన్ శతాబ్దాల తర్వాత కూడా రావణన్ బర్న్ అయ్యేటప్పుడు ప్రజలు చీర్ చేస్తారు, పిల్లలు ఎక్సైట్మెంట్తో ఎగరేస్తారు. కొన్ని సంతోషాల విషయాలు ఎప్పటికీ మారవు. చాలా చోట్ల చిన్న పోటీలు, మేళాలు కూడా ఉంటాయి. కాబట్టి సరదా, సాంస్కృతికం, నేర్చుకోవడం ఆల్ ఇన్ వన్. ఒక ఏన్షియన్ ఫెస్టివల్ కోసం ఇది చాలా బాగుంది కదా. కాబట్టి వచ్చేసారి మీరు భారీ రావణం కాలిపోయే దృశ్యం చూసినప్పుడు ఒక సెకండ్కు ఆగి ఆనందించండి. కాని గుర్తుంచుకో, ఈ పండుగ మనకు తెలుసు చేస్తుంది: మంచి చెడుకి గెలుస్తుంది, ధైర్యం ముఖ్యం, ఉత్సవం ప్రజలను కలుపుతుంది. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, మిత్రులతో పంచండి. మరిన్ని భారతీయ చరిత్ర మరియు పండుగ కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మరియు నాకు తెలుసుకోవాలనుంది, మీకు రామలీల ఎక్కువ ఇష్టమా లేక దుర్గా పూజ? కమెంటు రాయండి. మీ కథలు చదవడం నాకు చాలా ఇష్టం.